అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేవలం ఒక కథ వినబోవట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక పురాణ నాటకశాలలోకి అడుగుపెడుతున్నాం. రామాయణంలోని కర్తవ్యం, కోరిక, విధి ఈ మూడింటి మధ్య జరిగే ఒక శాశ్వతమైన సంఘర్షణను మన కళ్ల ముందే చూడబోతున్నాం. సో, ఇక రంగస్థలం సిద్ధంగా ఉంది. మరి ఈ కథ ఒక వీరుడితో మొదలవ్వదు. పట్టాభిషేక వేడుకలకు సిద్ధమవుతున్న ఒక రాజ్యం యొక్క ఆనందాన్ని ఒక్కసారిగా పటాపంచలు చేసే ఒక దిగ్భ్రాంతికరమైన కోరికతో మొదలవుతుంది. మొదటి అంకం రాణీ కోరిక. తెర లేవగానే మనం అయోధ్య సభలో ఉన్నాం. ఇక్కడ రాణీ కైకేయికి ఎప్పుడో ఇచ్చిన ఒక మాట, ఒక వాగ్దానం ఇప్పుడొక పదునైన ఆయుధంగా మారి దశరథ మహారాజును ఒక భయంకరమైన ధర్మ సంకటంలోకి నెట్టేస్తోంది. ఆ కోరికలో ఉన్న కుటిలత్వం చూడండి. రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. మొదటి వరం, నా కొడుకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. ఇక రెండోది, రాముడు 14 దండకారణ్యానికి వెళ్ళిపోవాలి. అంటే ఒకే దెబ్బకు రెండు పనులు. ఒకవైపు అధికారం చేజెక్కించుకోవడం, మరోవైపు అసలైన వారసుడిని దూరం చెయ్యడం. రాజుగారి ఆ ఆర్తనాదంలోనే ఈ నాటకం యొక్క అసలు సంఘర్షణ మొత్తం దాగి ఉంది కదా. ఒకవైపు రాణి యొక్క స్వార్థపూరితమైన ఆశయం, మరోవైపు ఒక తండ్రిగా తన కొడుకుమీదున్న అంతులేని ప్రేమ. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఒక రాజు కథే ఇది. సరే, ఇప్పుడు రాజభవనంలోని కుట్రల నుంచి కథ అరణ్యంలోకి మారుతుంది. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగానే ఉన్నా అంతే ప్రమాదకరమైనది కూడా. రాముడి వనవాసం సరికొత్త సవాళ్లను తీసుకొస్తుంది. ఇక్కడ అందం కూడా ఒక్కొక్కసారి ప్రమాదానికి మారువేషం వేస్తుందని మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, స్వామీ, ఆ బంగారు జింకను చూశారా? ఎంత అందంగా ఉందో! అది నాకు కావాలి. చాలా అమాయకంగా అనిపించే ఈ చిన్న కోరిక ఒక మహా విపత్తుకు ఎలా నాంది పలుకుతుందో, మాయా అని పిలిచే ఒక భ్రమ కథగతిని పూర్తిగా మార్చేస్తుంది. ఇదంతా ఒక పక్కాగా పన్నిన వల. గమనించండి, ఒకే ఒక్క కోరిక ఎలా ఒకదాని తర్వాత ఒకటిగా సంఘటనల గొలుసులు మొదలుపెట్టిందో. ప్రతి అడుగు ముందుగానే ఊహించి చాలా జాగ్రత్తగా వేసినట్టుంది కదూ. చివరికి అది విపత్తుకే దారితీసింది. సీత అపహరణకు గురవ్వడంతో ఇక అంతా అయిపోయిందనిపిస్తోంది. కాని సరిగ్గా ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తిరుగుతోంది. ఒకే ఒక్క బలమైన ప్రేరణతో, ఒకే లక్ష్యంతో నడిచే ఒక కొత్త పాత్ర రంగప్రవేశం చేస్తుంది. మారువేషంలో ఉన్న ఒక అపరిచితుడు అడిగిన ఈ ఒక్క ప్రశ్న, కోదండ దీక్షాదక్షులైన మీరెవరూ? ఈ ప్రశ్నతోనే నాటకం యొక్క గతి మారిపోతుంది. నిరాశనుంచి ఆశవైపు, కార్యాచరణవైపు కథ పయనిస్తుంది. ఆ తరువాత ఆ మారువేషం తొలగిపోతుంది. అపరిచితుడు తన నిజస్వరూపాన్ని, అంటే శక్తివంతమైన హనుమంతుడిగా వెల్లడిస్తాడు. మరి అతని ప్రేరణేంటి? స్వార్థం కాదు, ఆస్యం అంతకన్నా కాదు, కేవలం స్వచ్ఛమైన అచంచలమైన భక్తి మాత్రమే. మా రాజు సుగ్రీవుడు మీకు సహాయం చేస్తాడు. మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఈ ఒక్క మాట, ఈ విధేయతా ప్రమాణం కథను పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం స్నేహం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరగబోయే చివరి మహాయుద్ధానికి వేదికను సిద్ధం చేసిన క్షణం. ఇది మనల్ని నాటకంలో పతాక స్థాయికి తీసుకువస్తోంది. మహాసంగ్రామం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక వ్యక్తికోసం జరిగిన యుద్ధం కాదు. ఇది యావత్ విశ్వం యొక్క ఆత్మకోసం, ధర్మము కోసం జరిగిన పోరాటం. ఈ యుద్ధం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ధర్మం అంటే కేవలం నీతి కాదు, అది ఈ విశ్వాన్ని సమతుల్యంగా ఉంచే ఒక నైతిక సూత్రం, ఒక పవిత్రమైన కర్తవ్యం. రాముడు పునఃస్థాపించడానికి ప్రేరేపించబడిన శక్తి అదే. ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఇతిహాసం యొక్క సంఘర్షణ రెండు విరుద్ధమైన దృక్పథాలుగా మన ముందుంది. ఒకవైపు ఒక సామాన్య మానవుడివి, నువ్వా లంకేశ్వరుణ్ణి ఓడించేది అని అహంకారంతో పలికే రావణుడు, మరోవైపు పరాయి స్త్రీని అపహరించిన నువ్వు అధర్మానికి ప్రతిరూపం అని ధర్మబద్ధంగా మాట్లాడే రాముడు. చివరికి ఆ యుద్ధం ముగుస్తుంది. రాముడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. ఎలా? ప్రతీకారం తీర్చుకునే భర్తగా కాదు, విశ్వ న్యాయానికి ఒక ప్రతినిధిగా నిలబడి అధర్మ పాలనను అంతం చేస్తాడు. 14 ఏళ్ల తరువాత ఈ చక్రం పూర్తవుతుంది. కథ మొదలైన అయోధ్యలోనే చివరి ఘట్టానికి, అంటే పునరుద్ధరించబడిన ఒక ధర్మబద్ధమైన రాజ్యానికి
రంగం సిద్ధమవుతుంది. ఈ చివరి దృశ్యమే అంతిమ ఫలితం. రాముడు, సీత పట్టాభిషేకంతో అయోధ్య సింహాసనం మళ్లీ వెలుగులీనుతుంది. ఇది కేవలం ఒక రాజు గెలుపు కాదు, ఇది ధర్మం యొక్క విజయం. రాజ్యానికి మళ్లీ సమతుల్యత తిరిగి రావడాన్ని సూచిస్తుంది. సభ నుండి వచ్చిన ఈ జయజయధ్వానం కూడా చూడండి. అది కేవలం ఒక రాజును కీర్తించడం కాదు, ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆ ధర్మసూత్రాన్నే వేడుక చేసుకోవడం. కాబట్టి ఈ నాటకం మన ముందొక ప్రశ్నను ఉంచుతుంది. మన జీవితంలో కూడా కర్తవ్యం ఒకవైపు, కోరిక మరోవైపు నిలబడినప్పుడు మనమెంచుకునే మార్గం మనల్ని ఎలా నిర్వచిస్తుంది? ఈ ఇతిహాస పాత్రల ప్రేరణలు మన జీవితంలోని నిర్ణయాలకు ఎలా అద్దం పడతాయో ఆలోచించాల్సిన విషయం కదూ.